19 verse 6. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనం. Then I heard what sounded like a great multitude, like the roar of rushing waters, and like loud peals of thunder, shouting, Hallelujah, for our God Almighty reigns. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవము సమయము వచ్చి ఉన్నది. So here we can understand the worship is taking place in heaven. ఇక్కడ పరలోకములో ఆరాధన సమయాన్ని మనం చూస్తా ఉన్నాం. So after the great tribulation time, we are going to experience the presence of God and the great worship in the heaven. భూమి మీద మహాశ్రమల కాలము ముగియునప్పుడు పరలోక స్థలములలో దేవునికి గొప్ప స్తుతి ఆరాధన, దేవుని సన్నిధి ఆనందమును మనం చూడగలుగుతాం. So we are going to experience the glorious presence of God and the great time of worship. అక్కడ మనం దేవుని సన్నిధిని ఎంతో అనుభవించే వారంగా ఉంటాము. అంతేకాకుండా ఆరాధన అక్కడ వాళ్ళు ఎలా చేస్తున్నారో మనం కూడా ఆరాధనలో భాగమై ఉంటాం. Verse 7. 7వ వచనం. Let us rejoice and be glad and give him glory, for the wedding of the Lamb has come, and his bride has made herself ready. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. So here they were saying that let us rejoice and be glad and give him glory. మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. Why? ఎందుకు? For the wedding of the Lamb has come, and bride has made herself ready. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. So the climax of the great tribulation has over. మహాశ్రమల కాలము గతించి ఉన్నది. So now we are going to enter into the great event called the marriage. మనము ఆ శ్రమల కాలము అయిపోగానే గొర్రెపిల్ల వివాహ మహోత్సవమును మనము ఇక్కడ చూస్తా ఉన్నాం. So here we can see the wedding of the Lamb and the bride. ఇక్కడ గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము, మళ్ళీ ఆ గొర్రెపిల్ల యొక్క భార్యను గురించి చూస్తా ఉన్నాం. And this is the climax of the human history. మానవాళి చరిత్రలో ఇది చాలా గొప్ప సంఘటన అయి ఉన్నది. Judgment of the wicked we are expecting, and the wedding of the Lamb is also expecting. మనము దుష్టత్వము లేకపోతే ఈ లోకంలో ఉన్న చెడుకు తీర్పు జరగాలని వేచి ఉన్నాము. అంతేకాకుండా ఈ గొర్రెపిల్ల వివాహోత్సవం కొరకు వేచి ఉన్నాము. So now the great tribulation is over, and now we are entering into the wedding of the Lamb. ఇప్పుడు మహాశ్రమల కాలం అయిపోయి ఉన్నది, గొర్రెపిల్ల మహోత్సవము అవుతా ఉన్నది. So now the bride is getting ready for the marriage. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. So now we need to understand how this marriage of the Lamb will take place. అంటే ఈ గొర్రెపిల్ల వివాహోత్సవము ఏ విధంగా జరుగుతది అన్నది మనము అర్థం చేసుకోవాలా. So unless we understand the history of the marriage of the Lamb, అంటే ఈ గొర్రెపిల్ల వివాహోత్సవము అంటే చరిత్రను మనం ఒకసారి చూస్తే అర్థం చేసుకుంటే ఇక్కడ వివాహం ఎట్లా జరుగుతుందన్నది అర్థమైంది. Yes, we need to understand the Old Testament way of dealing with the marriages, so that we can interpret the word of God accordingly. పాత నిబంధన గ్రంథంలో యూదుల వివాహ కార్యక్రమము, పద్ధతి, విధానము ఎట్లుంటదో గాన మనకు అర్థమైతే గానీ ఇక్కడ పెళ్లి ఎట్లా జరుగుతుంది అన్నది మనకు అర్థం కాదు. So in verse 7 there are three things we need to notice. ఇక్కడ 7వ వచనంలో 3 విషయాలు జరుగుతా ఉన్నాయి. Number 1, మొదటిది, so we need to understand the culture, the Hebrew culture of the marriage. హెబ్రీయుల వివాహాలు ఎట్లా జరుగుతాయి మనం తెలుసుకోవాలా. Number 2, రెండవది, who is the lamb? ఇక్కడ ఈ గొర్రెపిల్ల ఎవరు? Already everyone knows the lamb is the Lord Jesus Christ.
అందరికీ తెలిసిన విషయమే, గొర్రెపిల్ల ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు. So we have already references for that, and we already convicted that the Lamb is the Lord Jesus Christ. మనము ఎన్నో వచనాల ద్వారా పరిశుద్ధ లేఖనం నుంచి మనం చూస్తా వచ్చినాము, గొర్రెపిల్ల మన ప్రభువైన యేసుక్రీస్తు గారని. And the third thing we need to notice from this verse is who is the bride. ఇక్కడ మూడవ ప్రాముఖ్యమైన విషయము, ఈ వధువు ఎవరు. So I will bring a lot of thinking or speculation from the people, and then we will finalize what is according to the word of God. చాలా మంది గొర్రెపిల్ల భార్య ఎవరు అన్న విషయాన్ని వాళ్ళ ఊహాగానాలు చెప్తా ఉంటారు, ఎవరెవరు ఏదేదో చెప్తుంటారు. అయితే అవన్నీ విషయాలు కూడా ఒకసారి చూద్దాం. So these three things we need to understand from this verse. అంటే ఈ వచనం నుంచి మూడు విషయాలు మనకు అర్థం అవ్వాలా. Okay, so number one, let us understand the Hebrew culture of the marriage. హెబ్రీ సంస్కృతి ప్రకారంగా పెళ్లిళ్ళు ఎట్లా జరుగుతాయి. So in our culture, when a man marries a woman, that woman becomes his wife after the marriage ceremony. మన సంస్కృతిలో ఒక పురుషుడు ఒక స్త్రీ వివాహం అయిన తర్వాతనే ఆ స్త్రీ ఆయనకు భార్య అవుతుంది. Before that, they will not call her as a wife. ఆ పెళ్లి అయిన దాకా ఆమెని భార్య అని అనరు. But in Hebrew culture, కానీ హెబ్రీ వాళ్ళ సంస్కృతిలో so women was called a man's wife when they were engaged. అక్కడ ప్రదానము చేయబడినప్పుడే ఆ స్త్రీ ఆయనకు భార్యగా అవుతుంది. And she became his bride at the end of the marriage ceremony. అయితే వాళ్ళ ఆ వివాహ కార్యక్రమములో చివరలో ఆమె ఆయన పెళ్లి కూతురు అవుతుంది. So for this reference, we can read the Gospel of Matthew chapter 1 verse 19. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మనం ఈ విషయం చూడొచ్చు. మత్తయి సువార్త 1:19. So it says that Joseph is referred to as Mary's husband, even though they had not yet married. అక్కడ యోసేపుకు మరియమ్మకు ఇంకా పెళ్లి కాలేదు, ప్రదానం అయ్యింది, కానీ అక్కడ ఆయన భార్య అని అక్కడ చెప్పబడింది. So by that verse we can understand the Old Testament records and the Hebrew culture records. When they get engaged, the woman is called the wife. అయితే హిబ్రీ సంస్కృతి ప్రకారము ఆ వచనంలో మనకు చెప్పబడినట్టుగా ఒక స్త్రీ పురుషునికి ప్రదానం చేయబడినప్పుడు అప్పటి నుంచి ఆమె అతని భార్యగా గుర్తింపు పొందుతుంది. And there was a marriage feast before the wife became the bride. అయితే ఆ స్త్రీ ఎప్పుడైతే ఆయనకు పెళ్లి చేయబడుతుందో, వధువుగా ఎప్పుడు అనబడుతుందంటే పెళ్లి సమయంలో. So we are also going to follow the same pattern when we understand this passage. ఈ వాక్య భాగము మనము అర్థం చేసుకోవాలంటే అవే విషయాలు ఇక్కడ తీసుకొచ్చి మనం అదే రీతిగా అర్థం చేసుకోవాలి. Hebrew wedding consisted of 3 phases. హిబ్రీయుల వివాహము 3 దశలుగా జరుగుతాది. There are 3 phases in Hebrew marriage. హిబ్రూ పెళ్లిళ్లలో 3 దశలు ఉంటాయి. Number 1, మొదటిగా first part is the betrothal. ప్రదానం చేయబడడము మొట్టమొదటి దశ. So this will happen when they were child. అంటే చాలా చిన్న వయసులో ఉన్నప్పుడే ప్రదానము చేస్తారు. So when they were child, the parents will decide who will become whose wife. వాళ్ళు చిన్న వయసులో ఉన్నప్పుడే పెద్దలు లేక తల్లిదండ్రులు వాళ్ళ ఆలోచన తలంపు ప్రకారంగా ఎవరిని పెళ్లి చేసుకోవాలన్నది నిర్ణయించేస్తారు. And the second phase is the presentation or festivals. అయితే రెండవది వాళ్ళు వేడుక జరిపించి అప్పుడు చూయిస్తారు. So that ceremony will takes place for the 7 days. అంటే ఈ రెండవ దశ 7 దినాల వేడుకగా వాళ్ళు జరుపుకుంటారు. So 7 days ceremony will takes place for the marriage. వివాహ వేడుక 7 దినాలు జరుగుతుంది. And third phase is exchanging oaths. మూడవది వాళ్ళు ప్రమాణాలు ఒకరికొకరు చేసుకుంటారు. So these are the 3 phases we can see in the Hebrew marriage.
హిబ్రీయుల పెళ్లిలో ఈ 3 దశలు మనం చూస్తాం. So when we compare that into our situation as a church according to the word of God, మనము సంఘము విషయంలో ఈ విషయాలను మన వాక్య రీతిగా చూసుకుంటే Ephesians chapter 1 verse 4, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4లో, Hebrew chapter 13 verse 20. హెబ్రీ 13:20లో, So all these verses say that the church was betrothed to Christ. అక్కడ ఈ వచనాలన్నిటిలో సంఘము యేసుక్రీస్తు ప్రభువుతో ప్రదానం చేయబడింది అని రాయబడింది. So the moment when you accept the Lord Jesus Christ as your personal savior, you are betrothed with Christ. మనము ఏ దినాన లేకపోతే ఏ సమయంలో మనం దేవునితో అంటే యేసు ప్రభువుని మన స్వంత రక్షకునిగా అంగీకరించి ఉన్నామో, ఆయనే మన దేవుడు అని ఒప్పుకున్నామో, అదే సమయంలో మనం ఆయనతో ప్రదానం చేయబడతాం. So this is by his sovereign choice in eternity. ఇది దేవుడు నిత్యత్వము కొరకు ఆయన చేసిన ప్రణాళిక. And we will be presented to him at the rapture. మనము సంఘము ఎత్తబడినప్పుడు మనం ఆయనను ముఖాముఖిగా చూస్తాం. So when we caught up to the air, mid-air, to see the Lord Jesus Christ, where we are going to meet one another. అయితే మనము సంఘము ఎత్తబడే సమయంలో మధ్యాకాశంలోకి సంఘం ఎత్తబడినప్పుడు మనము యేసు ప్రభువుని ముఖాముఖిగా చూస్తాం. So that we can read in 1 Thessalonians chapter 4 verse 13 to 18. మొదటి దెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 నుండి 18 వరకు ఈ విషయాలు చక్కగా రాయబడి ఉన్నాయి. And the final supper will signify the end of the ceremony. అయితే ఈ విందు ఈ పెళ్లిలో జరిగే ఈ 3 దశలలో చివరిదిగా ఉంటున్నది. So for us, once we meet Lord Jesus in the mid-air, మనం ఒకసారి యేసు ప్రభువుని మధ్యాకాశంలో కలుసుకున్నప్పుడు, so we are going to come back to the millennium kingdom. After that, we are going to marry with him. అయితే మనము 1000 ఏండ్ల పరిపాలన కొరకు మనం వచ్చినప్పుడు ఈ విందు జరుగుతుంది. So this means will takes place from heaven and continue to the earth. గొర్రెపిల్ల వివాహము పరలోకంలో ఆరంభం అవుతా ఉంది, విందు భూమి మీద ఇంకా జరుగుతా ఉంది. Okay, so the bride normally refers to the church. ఈయన గొర్రెపిల్ల భార్య సంఘమును సూచిస్తా ఉంది. So they always give the references from the Ephesians chapter 5 verse 20 to 24. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 24 వరకు గొర్రెపిల్ల భార్య లేకపోతే భార్యను గురించి రాయబడి ఉంది. So we are going to experience as a bride the marriage supper feast in the heaven, and it continues to the earth until the millennium kingdom. మనము గొర్రెపిల్ల భార్యగా సంఘముగా పరలోకంలో మరియు 1000 ఏండ్ల పరిపాలనలో యేసు ప్రభువుకు భార్యగా సంఘము ఉండటము, మనం అందులో భాగంగా ఉండటము, అనుభవాలన్నీ మనం కలిగి ఉంటాం. It will be very wonderful and beautiful ceremony we are going to have it. అంటే మనము గొర్రెపిల్ల భార్యగా మనము ఆ వేడుకలో దేవుని దగ్గర మనం ఉంటాము కాబట్టి మనము చాలా ఆనందిస్తాం. So there are major events on heaven and also on this earth. పరలోకంలో కూడా ఈ పెళ్లి విషయంలో చాలా ముఖ్యమైన విషయాలు పరలోకంలో జరుగుతాయి. దాని తర్వాత భూలోకంలో కూడా కొనసాగబడతాయి. So before the marriage supper, there will be a majestic worship is going to take place. పరలోకంలో ఈ గొర్రెపిల్ల వివాహము జరిగే కంటే ముందు చాలా ఘనమైన రీతిగా ఆరాధనా కార్యక్రమం జరుగుతది. We are all going to rejoice and be glad and we are going to give him glory. మనం అందరము ఎంతో సంతోషించిన వారమై ఆ పరలోకంలో ఆ ఉన్నతమైన స్థలంలో దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆయనకు ఎంతో ఘనతను తీసుకొచ్చే వారంగా ఉంటాం. And then we are going to enter into the marriage feast. దాని తర్వాత ఈ గొర్రెపిల్ల విందులో మనము భాగస్థులంగా ఉంటాం. So there are major parts of wedding feast, 3 major parts of the wedding feast. మనము ఈ పెళ్లి వేడుకలో 3 దశలుగా జరుగుతాది అని మనం అనుకుంటా ఉన్నాము. Number 1, మొదటిగా there will be marriage contract.
అంటే మనము పెళ్లి ఒప్పందము కలిగి ఉంటాం. Betrothal or marriage contract, they will agree together as Mary and Joseph did. ఏ విధంగా అయితే మరియమ్మ యోసేపులు ప్రదానము చేయబడినారో అదే విధంగా మనము ప్రదానము చేయబడినాం. Matthew chapter 1 verse 18 and Luke chapter 2 verse 5. మత్తయి సువార్త 1:18, లూకా 2:5లో ఈ విషయాలు రాయబడి ఉన్నాయి. So we can understand very clearly how the marriage contracts will signed in the Hebrew culture. హెబ్రీయులు వాళ్ళ పెళ్లిళ్ళ సమయంలో ఏ విధంగా ప్రదానం చేయబడతారు, లేకపోతే ఎట్లా పెళ్లిళ్ళకు ఒప్పందాలు చేసుకుంటారు అన్నది ఆ పద్ధతి మనకు అక్కడ అర్థమైతుంది. And for the celebration, if you read Matthew chapter 25 verse 1 to 13, you will understand the great celebration. మత్తయి సువార్త 25:1-13కు మనం చదువుకుంటే ఆ పెళ్లి వేడుక ఏ విధంగా జరుగుతుందని చాలా చక్కగా వివరించి ఉన్నారు. A torchlight parade through the street. వాళ్ళు దివిటీలు పట్టుకొని వీధులలో అట్లా వెళ్తా ఉంటారు. And then after the parade, they are going to have a marriage feast, a supper. వాళ్ళు ఆ దివిటీలు పట్టుకొని ఆ వీధులలో గుండా ఉత్సహిస్తూ వెళ్తూ ఉండి దాని తర్వాత ఈ గొర్రెపిల్ల వివాహ విందు కలిగి ఉంటారు. So now we understand the pattern of the Hebrews marriage. హిబ్రీయులు వాళ్ళు ఏ విధంగా పెళ్లి విధానాన్ని పద్ధతిని వాళ్ళు ఆ కాలంలో కలిగి ఉన్నారో మనం చూసి ఉన్నాం. So similarly we are going to follow. So when we accept the Lord Jesus Christ personal Savior, we betroth with Lord Jesus Christ. మనము ఏ దినాన రక్షింపబడ్డామో, ఏ దినాన యేసు ప్రభు అని మన నోటితో ఒప్పుకున్నామో అదే దినాన మనం ఆయనకు ప్రదానం చేయబడి ఉన్నాం. And we are going to have the torchlight parade through the streets. మనము వీధులలో దివిటీలు పట్టుకొని మన ప్రభువు దగ్గరికి వెళ్ళడాన్ని మనం అనుభవాన్ని కలిగి ఉంటాం. So we are going to come back to the earth with the Lord Jesus Christ with a great celebration. అంటే మనము యేసు ప్రభు రెండవ రాకడలో ఆయనతో కలిసి ఆ పరలోకం నుంచి భూమి మీది వరకు ఒక ప్రదర్శన లాగా మనము ఆనందిస్తూ వస్తాం. So that will be the symbolic or references, or we can say that is the significant, we can understand the celebration or the parade from heaven to this earth. పరలోకము నుంచి భూమి మీది వరకు యేసుక్రీస్తు ప్రభు అయిన ఆ వరునితో సంఘం అనే వధువు వస్తా ఉండడము అది ఒక ప్రదర్శన లాగా ఎంతో మహిమకరంగా ఉండడం మనం చూస్తాం. At the end of the millennium kingdom we are going to have the marriage ceremony. అయితే ఈ 1000 ఏండ్ల కాలం అంతా కూడా దాని చివరన అట్లా పెళ్లి జరుగుతా ఉంటుంది. Okay, so now we understand the culture of the Hebrew marriage. హెబ్రీయుల పెళ్లి విధానం మనకు అర్థమైంది. And now also understand who is the bride or who is the lamb. ఎవరు గొర్రెపిల్ల అనేది మనకు అర్థమైంది. Jesus Christ is the lamb of God. యేసుక్రీస్తు ప్రభువు గొర్రెపిల్ల అని మనకు తెలుసు. So now the third is very critical and very confusing for most of the people, the bride. ఈ గొర్రెపిల్ల భార్య ఎవరు, ఈ వధువు ఎవరు అని చాలా మంది సతమతం అవుతా ఉంటారు. Okay, let us read from book of Jeremiah chapter 3 verse 14. ఇర్మియా రాసిన పత్రిక గ్రంథము 3:17 అధ్యాయం. Turn, O backsliding children, saith the Lord, for I am married, that means engagement unto you, and I will take you one of the city and two of a family and bring you to Zion. It is Israel that God will bring to Zion. It is Israel to whom the Lord is married, is engaged. Therefore, it is Israel that will be the bride. ఇర్మియా 3:14 భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడను, ఇదే యెహోవా వాక్కు. ఒకానొక పట్టణంలో నుండి ఒకనిగాను, ఒకానొక కుటుంబంలో నుండి ఇద్దరినిగాను మిమ్మల్ని తీసుకొని సియోనునకు రప్పించేదను. So here the God the Father is telling that the Israel is the bride. ఇక్కడ మనకు ఇశ్రాయేలీయులు వీళ్ళు వధువుగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. Jeremiah chapter 3 verse 14, it's clearly mentioned that Israel that God will bring to Zion and Israel that will be the bride.
ఆయన ఇశ్రాయేలును సియోనుకు రప్పించే దేవుడుగా, ఇశ్రాయేలును వధువుగా అక్కడ మనము చూపించబడుతున్నట్టు చూస్తున్నాం. Okay, book of Isaiah chapter 54 verse 5 and 6. యెషయా 54 5 6 వచనం. It says, "For your maker is your husband, the Lord of hosts is his name. The Lord will call you back as if you are a wife deserted and distressed in spirit, a wife who married in an engaged young only to be rejected, says your God." నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు, విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లు, తృణీకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. So again we can understand from this verse that Israel is going to be the wife. అంటే ఈ వచనాలలో నుంచి కూడా ఇశ్రాయేలును భార్య అని పిలుస్తా ఉన్నాడు. Verse 3 gives a clue to whom this passage is addressed. అయితే ఈ 3వ వచనంలో ఈ వాక్య భాగము ఎవరిని గురించి సూచింపబడిందో మనకు తెలుస్తుంది. So this is about the Israel. ఇది ఇశ్రాయేలు సంతానం గురించి అని మనకు అర్థమైతది. It is the Israel that was the wife and will be the bride. ఈ ఇశ్రాయేలుని భార్యగా లేకపోతే వధువుగా పిలుస్తా ఉన్నాడు. And Hosea chapter 2 verse 15 to 18. హోషియా Chapter 2 verse 15 to 18. హోషియా 2:15 నుండి 18 వరకు మనం చూస్తే, It also says that she shall sing there as in the days of her youth, and as in the day when she came out of the land of Egypt, and it shall be at the day, says the Lord Jehovah, that thou shalt call me Ishi, and shalt call me no more Bali. And in that day will I make covenant for them, that beast of the field, and with the flows of heaven, and with creeping things of the ground I will break the bow and the sword and the battle out of the earth, and will make them to lie down safely. తెలుగులో 16వ వచనంలో ఉంది, అది ఇచ్చట నుండి నా మాట వినును, నీవు బయలు అని నన్ను పిలువక నా పురుషుడవు అని పిలుతువు, ఇదే యెహోవా వాక్కు. ఇది ఇక మీదట బయలుదేవత పేర్లను జ్ఞాపకమునకు తెచ్చుకొనకుండాను, అవి దాని నోట రాకుండాను నేను చేసేదను. ఆ దినమున నేను నా జనుల పక్షముగా భూజంతువులతోనూ ఆకాశ పక్షులతోనూ నేలను ప్రాకు ప్రతి జంతువులతోనూ నిబంధన చేయుదును. విల్లును ఖడ్గమును యుద్ధమును దేశంలో ఉండకుండా మాన్పించి వారిని నిర్భయముగా నివసింపచేసేదను. So who came out of Egypt? ఇప్పుడు ఐగుప్తులో నుంచి వచ్చినది ఎవరు? Israel. ఇజ్రాయెల్ దేశం. So from these verses most of the people conclude that Israel will be the bride of Christ. ఈ వచనాలు చూసి చాలా మంది ఏమనుకుంటారంటే ఇశ్రాయేలీయులే గొర్రెపిల్ల వధువు అంటారు. But again my question is, how come the God the Father's wife becomes the God the Son wife? ఇక్కడ యెహోవా దేవుడు పలుకుతున్న మాటలు ఇవి. అంటే యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులతో కలిగి ఉన్న ఆ సంబంధము ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు కూడా ఉంటుంది అని చెప్పలేము. So most of the people will debate saying that Israel is the bride, and some of them again they debate that how come the father's wife is become the son's wife. ఇవన్నీ నేను ఈ మధ్య వింటూ ఉన్నాను. చాలా మంది వాళ్ళ అర్థమైన రీతిలో చెప్పడము ఆ విషయాలు నేను మీకు మళ్ళీ చెప్తా ఉన్నాను. ఏంటంటే ఏ విధంగా తండ్రి అయిన దేవుడు భార్యగా పిలిచిన ఆ ఇశ్రాయేలు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుకు భార్య అవుతుందా అని ఒక్కళ్ళు అంటారు. మళ్ళీ కొంచెమంది ఏమో లేదు, ఇశ్రాయేలీయుల విషయంలో దేవుడు ఆ ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి ఇశ్రాయేలీయులే ఇక్కడ 19వ అధ్యాయంలో చెప్పబడిన వధువు అని కూడా అంటారు. So for that they will say that no, Israel is not the bride, and they will give another references stating that the church will be the bride. ఇంకొంచెం మంది ఏమో ఇశ్రాయేలు వధువు కాదు, ఇశ్రాయేలు అసలు ఉండరు,
సంఘము వధువు అని కొంచెం మంది చెప్తా ఉంటారు. We will take all the opinions and the references what they give, and the later stage let us decide who will be the bride of Christ. వాళ్ళు ఏ వచనాల ప్రకారం ఆధారం చేసుకొని అట్లా చెప్తుంటారో అవన్నీ ఒకసారి మనం ధ్యానిస్తాము. తర్వాత మనము యేసుక్రీస్తు ప్రభువు వధువు ఎవరు అన్నది మనం వాక్యంలోంచి చూద్దాం. While I'm reading, don't conclude that I am telling like this way. నేను ఇప్పుడు వాక్యాలు చదువుతుంటే ఇవి బ్రదర్ చెప్పిన విషయాలు అని అనుకోకండి. ఎందుకంటే జనాలు ఇట్లా చెప్పుకుంటున్నారు కాబట్టి మనం విషయాలను తెలుసుకుంటే మంచిది. We have to take all the speculation and opinion and compare with the word of God, and let us give our conclusion based on the word of God at the end. మనము ఎవరెవరు ఏమేం చెప్పుకుంటున్నారో ఆ విషయాలన్నీ కూడా మనం వినాలా, విని వాక్య ప్రకారంగా పోల్చుకోవాలా, తర్వాత వాక్య ప్రకారం ఏది సరి అయినది అని మనము నిశ్చయించుకోవాలి. Okay, the first one, some people say Israel will be the bride of Christ. చాలా మంది ఇశ్రాయేలులే ఇక్కడ గొర్రె పిల్లకు వధువు అని అంటారు. And they already given the references which I already read. వాళ్ళు ఏ వచనాలు చూపిస్తారో మనం ఇందాక చదివేసుకున్నాము. And the second group is they will say the church will be the bride of Christ. రెండవ గుంపు వాళ్ళు ఏమంటారంటే సంఘము యేసుక్రీస్తు ప్రభువుకు వధువు అని అంటారు. So they will take the references from the Ephesians chapter 5 verse 25 to 32. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 32 వరకు వచనాలు వాళ్ళు చూపిస్తారు. So it says, husbands, love your wives even as Christ also loved the church and gave himself for it. So ought men to love their wives as their own bodies. He that loveth his wife loveth himself, for no man ever hated his own flesh, but nourisheth and cherisheth it, even as the Lord the church. స్త్రీ 25-32. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిల్వబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. So here the Paul was saying that we are the member of his body. మనము ఆయన శరీరములో అంగమై ఉన్నాము. For his flesh and his bones. మనము ఆయన శరీరమును ఆయన ఎముకనంటిన వారము. So for this cause we all have to leave. A man has to leave his father and mother and shall be joined unto his wife. అందుకోసమని పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును. And two shall become one flesh. వారిరువురు ఏక శరీరమై ఉందురు. Again, this is a very great mystery. అది ఇంకొక గొప్ప మర్మం. But this is speaking about the Christ and the church. ఇది సంఘమును గురించి మరియు యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఆ సంబంధం ఇక్కడ రాయబడి ఉంది. But does this passage say the church is the bride of Christ? ఇక్కడ ఎక్కడన్నా సంఘమే యేసుక్రీస్తు ప్రభువుకి వధువు అని రాయబడలేదు. So Paul's point we need to understand from this passage very clearly. ఇక్కడ పౌలు ఏ విషయం చెప్తా ఉన్నాడో ఆయన ఉద్దేశం ఏంటి అన్నది మనం అర్థం చేసుకోవాలా. The point is that husbands should love their wives as their own bodies. ఇక్కడ పురుషులు వాళ్ళ భార్యలను తమ స్వంత శరీరం లాగా ప్రేమించాలని పౌలు చెప్తా ఉన్నాడు. So that means that Paul was talking about the relationship between the church and the Christ. యేసుక్రీస్తు ప్రభువుకు సంఘమునకు కలిగిన ఆ సంబంధమును ఇక్కడ ఎత్తిపడుతూ అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక రాస్తా ఉన్నాడు. So he is using an example what the relationship is between the husband and wife. ఒక భార్యకు ఒక భర్తకు మధ్యలో ఉండే సంబంధమును వర్ణిస్తూ ఇక్కడ రాస్తా ఉన్నాడు. So church is called the body of Christ. సంఘము యేసు ప్రభువు యొక్క శరీరము. Church is one with Christ. సంఘము ఆయన అంటే యేసుక్రీస్తు శరీరము అనగా సంఘము ఆయనతో ఒకటి అయి ఉన్నది. And church is one with Christ and it is like a husband.
అంటే యేసుక్రీస్తు ప్రభువు భర్తగా ఈ సంఘంలో ఉండి ఉన్నాడని అర్థమిస్తా ఉంది. and is one with wife. ఆయన ఆ సంఘముతో ఏక శరీరంగా ఉన్నాడు. So here Paul is not mentioning the bride of Christ. That is why church will not be the bride of Christ. అయితే చాలా మంది ఏమంటారంటే ఇక్కడ ఇంత రాసినా గానీ సంఘము వధువు అని రాయలేరు కాబట్టి వధువు కాదు అంటారు. So those who are against the church will be the bride of Christ. They will use these references and quote that church will not be the bride of Christ. Israel will be the bride of Christ. మళ్ళీ ఇశ్రాయేలే యేసు ప్రభుకి వధువు, సంఘం కాదు అని చెప్పి ఈ వచనంలో నుంచి కూడా అట్లా తీసుకొస్తుంటారు. So there are a lot of conflict between person to person about the bride of Christ. యేసుక్రీస్తు ప్రభువుకి వధువు ఎవరు అన్న విషయంలో కూడా చాలా వాగ్వివాదాలు ఉంటున్నాయి. So Paul always refers the Christ as a savior and the Lord and head of the church. పౌలు ఆయన పత్రికలలో యేసుక్రీస్తు ప్రభువును ఆయన ప్రభువుగా, రక్షకుడుగా, సంఘమునకు శిరస్సుగా చూపిస్తూ వచ్చినాడు. But he never speaks of him as the Lamb of God. ఎక్కడ కూడా అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు ప్రభువుని గొర్రెపిల్ల అని రాయలేదు. As per the Gospel of John, chapter 3, verse 29 and 30. యోహాను సువార్త 3వ అధ్యాయము 29-30 వచనాలలో So Jesus Christ, the verse mentioned the front of bridegroom is John. అక్కడ యోహాను నేను పెండ్లి కుమారుని స్నేహితుడను అని యోహాన్ చెప్తా ఉన్నాడు. So keeping all these verses, and some of them they understand that church is not the bride of Christ. ఇట్లాంటి ఈ వాక్యాలు ఆధారం చేసుకొని జనాలు సంఘము వధువు కాదు అని చెప్తారు. Okay, 2 Corinthians chapter 11 verse 2. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11:2లో It says, "For I am jealous over you with godly jealousy, for I have espoused you to one husband, that I may present you as a chaste virgin to Christ." దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసితిని. So again Apostle Paul uses the marriage relationship to show the importance of living godly life in Christ. మనము యేసుక్రీస్తు ప్రభువులో దేవుని కొరకు జీవించాలి, దేవాసక్తితో జీవించాలి అని చెప్పడానికి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుతో ఎట్లాంటి సంబంధం కలిగి ఉండాలో చెప్తున్నాడు. So marriages are built on trust. పెళ్లిళ్ళు ఒకళ్ళ మీద నమ్మకంతో పెళ్లిళ్ళు నిలబడతాయి. Marriages are built on purity of our heart. మన హృదయ పరిశుద్ధతను బట్టి మన వివాహాలు, మన ఇండ్లు కట్టబడతాయి. So Paul was challenging the Corinthians to be faithful to the one who called them into his grace. ఇక్కడ మనము పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి మనము సమర్పించుకొని నమ్మకంగా ఉండాలని చెప్తా ఉన్నాడు. So when you read this kind of verses, we will convict from the people that church is not the bride. అయితే ఇట్లాంటి వాక్యాలు వాళ్ళు తీసుకొని సంఘము వధువు కాదు అంటారు. So now what is the correct form, correct way of understanding the word of God? అంటే దేవుని వాక్యమును గొర్రెపిల్ల యొక్క వధువు ఎవరు అని అర్థం చేసుకోవడానికి వాక్యంను ఏ విధంగా ఆధారం చేసుకోవాలా, ఏ విధంగా సరి అయిన సమాధానం పొందాలి. Okay, we will not conclude today. We will take some more time. You have to think and you have to study the word of God, and you need to come back with the proper answers through the word of God. మనము ఈ రోజు సమయం అయిపోతుంది కాబట్టి ఇక్కడ వధువు ఎవరు అని మనము నిర్ణయానికి ఇవాళ రాలేము. దీని కొరకు ప్రార్థించి మీరు కొంచెం వాక్యము చదివి దాని గురించి ఆలోచించండి. So we will come back again to this verse 8 and will understand who will be the bride of Christ.
మనము 8వ వచనం ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనానికి మళ్ళీ మనము సంఘము ఎవరు వధువు ఎవరు అన్న దాని గురించి మనము ఇంకా ధ్యానించుకుందాం. So that's I give you some hints. Like one is people will believe that Israel is the bride of Christ. కొంచెమంది ఇశ్రాయేలు గొర్రెపిల్ల వధువు అని చెప్తారు. And some people will second team will say the church is the bride. కొంచెమంది సంఘము యేసు ప్రభు వధువు అంటారు. But both of them, if you look at, we will have a conflict from one another. వీళ్ళు ఒక్కొక్కళ్ళ వచనాలు వాళ్ళు వేరుగా అర్థం చేసుకొని వాళ్ళు చెప్తా ఉంటారు. And if you read chapter 22, we'll understand the another bride. ఇక్కడ 22వ అధ్యాయానికి వస్తే మనం ఇంకొక వధువు అన్నట్టుగా మనం చూస్తాము. So there we will see the New Jerusalem is the bride of Christ. ఇక్కడ నూతనమైన యెరూషలేము గొర్రెపిల్ల యొక్క వధువుగా మనం చూస్తున్నాం. So there are 3 opinions we can find all over the world. మనము 3 రకాలుగా జనాలు ఈ విషయాన్ని చెప్తా ఉండడాన్ని మనము చూస్తా ఉన్నాం. And all 3 opinions are taken from the word of God. 3 విషయాలు కూడా వాక్యంకు ఆధారంగా చేసుకొని వాళ్ళు చెప్తా ఉన్నారు. But we need to understand what is the correct interpretation. అయితే సరి అయిన విషయము అంటే దేవుడు ఎవరిని వధువుగా ఏర్పరచుకున్నాడు అన్నది మనం తెలుసుకోవాల్సిన విషయం. So we need to pray, ask the Spirit of the Lord to speak to us, and let us come back with the answers. Who will be the bride of Christ according to the word of God? మనకు ఇట్లాంటి వాగ్వివాదాలు పెట్టుకొని లేకపోతే సరిగా అర్థం కాకుండా అట్లా చేస్తున్నప్పుడు మనం బాగా ప్రార్థన చేయాలా, దేవుని మీద ఆధారపడాలా, వాక్యం ఎక్కువగా చదువుకొని వాక్య ప్రకారంగా వాక్యంలో ఏముందో అది ఉన్నట్టుగా మనం తీసుకోవాలా. Verse 8. 8వ వచనం. Chapter 19 verse 8. 19వ అధ్యాయము 8వ వచనం. Fine linen, bright and clean, was given her to wear. Fine linen stands for the righteous act of the saints. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. So here the outward manifestation of the inward virtue we can see. అంటే వాళ్ళ హృదయంలో ఉన్న వాళ్ళ పరిశుద్ధత, వాళ్ళ విధానము బయట వాళ్ళ వస్త్రాల రూపంలో చూపించబడతా ఉంది. So fine linen stands for the righteous acts of the saints. సన్నపు నార బట్టలు అని అంటే పరిశుద్ధుల నీతి క్రియలు. So there is a difference between the bride and the bride dress. అంటే వధువు ధరించి ఉన్న ఆ వస్త్రములు వేరే, వధువు వేరే. Saints are adorned. ఇక్కడ పరిశుద్ధుల నీతి క్రియలు అని రాయబడి ఉంది. And the lamb is different. ఇక్కడ గొర్రెపిల్ల వేరే, పరిశుద్ధులు వేరే, అండ్ వధువు వేరే. So we need to come back with the conclusions in the days to come. Who will be the bride of Christ? ఇవన్నీ చూస్తుంటే మనకు ఈ గొర్రెపిల్ల వధువు ఎవరు తెలుసుకోవాలన్న ఉత్సాహం కలుగుతుంది. So first believe in your heart and search in the word of God, and accordingly the God will speak to you and will give you revelation and mysteries of the word. దేవుడు మనము ఆయన పైన ఆధారపడి వాక్యం పైన ఆధారపడితే దేవుడు సమస్త మర్మాన్ని మనకు బయలుపరిచేవాడుగా ఉంటున్నాడు. So I will come back to you with the right answer when we continue the study, when we come back to the marriage ceremony. అయితే ఈ గొర్రెపిల్ల వివాహమును గురించి మనం ధ్యానించేటప్పుడు మనము ఈ సరైన సమాధానాన్ని పొందుకుంటాం. So meanwhile, I will give a chance for you to study and understand and come back with your answers. మీరు కూడా వాక్యంను ధ్యానించి మీ సమాధానాలు కూడా చెప్పండి. Verse 9. 9వ వచనం. Chapter 19 verse 9. 19వ అధ్యాయము 9వ వచనం. Then the angel said to me, "Write, blessed are those who are invited to the wedding supper of the Lamb." And he added, "These are the true words of God." మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము.
మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. So this is not the talking about the bride, but invitees. ఇక్కడ వధువుని గురించి చెప్పట్లేదు, కానీ ఎవరైతే పెండ్లి విందుకు పిలువబడిన వారు. Blessed are those who are invited. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయము. Normally bride does not get invited. ఇక్కడ వధువును పెండ్లికి ఎవరు పిలువరు, but bride only invites everyone. ఇక్కడ వధువే అందరిని పిలుస్తారు ఉంటది మనకు తెలిసిన ప్రకారం. So these are the people who are faithful believers saved by the grace of God. ఎవరైతే నమ్మకమైన వాళ్ళుగా ఉంటున్నారో, రక్షింపబడి ఉన్నారో వాళ్ళని గురించి ఇక్కడ చెప్తా ఉన్నాడు. So though they are not the bride, but they are called to celebrate in the marriage supper. అయితే ఇక్కడ గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు అంటున్నాడు. So here the invitees will come and they enjoy the marriage feast. అయితే ఇక్కడ పిలువబడిన వారు వచ్చి పెండ్లి విందులో వాళ్ళు ఆనందిస్తా ఉన్నారు. They can still glorify, they will still have a glorification with the Lord Jesus Christ, and also they can reign with the millennium kingdom. వాళ్ళు దేవుని యేసుక్రీస్తు మహిమలో పాల్గొందుతారు. వాళ్ళు 1000 ఏండ్ల పరిపాలన కూడా రాజ్యం చేస్తారు. So who are these guest invitees? అయితే ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వాళ్ళు వీళ్ళెవరు? You have to read the Gospel of Matthew chapter 25 verse 31 to 46. మత్తయి సువార్త 25:31 నుంచి 46 వరకు చదివితే మనకు వీళ్ళెవరు అన్నది అర్థమవుతుంది. And Gospel of Luke chapter 14 verse 15 to 24. లూకా సువార్త 14:15 వచనం నుంచి 24 వరకు చదివితే ఆ విషయం ఇంకా మనకు అర్థమవుతుంది. So these guests are the tribulation saints and the believers who are alive in the earthly bodies in the kingdom of God. వీళ్ళు శ్రమల కాలంలో రక్షింపబడిన పరిశుద్ధులు. అంతేకాకుండా ఈ 1000 ఏండ్ల పరిపాలన ఆ సమయం వరకు కొంచెం మంది భూమి మీద ఉండిన, అంటే శ్రమల్లో నుండి వచ్చిన పరిశుద్ధులు. So marriage will take place after the millennium kingdom. ఈ వివాహము 1000 ఏండ్ల పరిపాలన తర్వాత వరకు జరుగుతా ఉంది. So here the angel was telling to John that right, blessed are those who are invited to the wedding supper of the Lamb, and he added, these are the true word of God. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము, మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. And verse 10. 10వ వచనం. And at this I fell at his feet to worship him, but he said to me, do not do it. I am a fellow servant with you and with your brothers who hold to the testimony of Jesus. Worship God, for the testimony of Jesus is the spirit of prophecy. అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు వద్దు సుమి, నేను నీతోను యేసును గుర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోను సహదాసులను, దేవునికే నమస్కారం చేయము, యేసును గుర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పెను. So John was overwhelmed with the vision of the angel. ఇక్కడ యోహాను ఆ దేవదూత చూపించిన ఆ దర్శనమును చూసి ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు. So he collapsed in worship before the angel. ఆయన ఆనందంతోటి, ఉత్సాహంతోటి, ఆశ్చర్యంతోటి ఆ దూత పాదముల మీద పడతాడు. Then angel says, you should not do it. I am fellow servant with you and with your brothers. అయితే ఆ దూత అంటాడు, నేను నీతోను యేసును గుర్చిన సాక్ష్యం చెప్పు నీ సహోదరులతోను సహదాసుడను అంటాడు. And also angel mentioned that worship God. అయితే దేవునికే నమస్కారం చేయాలని చెప్తాడు. So Bible forbids worship of angels. వాక్యంలో దేవదూతల ఆరాధన ఇక్కడ ఒప్పుకోదు. So we need to worship God alone. మనము దేవదూతలను ఆరాధన చేయకూడదు అని వాక్యం చెప్తా ఉంది. మనము దేవునికి మాత్రమే నమస్కారం చేయాలి. Only God is worthy of worship. కేవలము మన దేవుడే మన ఆరాధనకు పాత్రుడు. So this book of Revelation reveals that the victory of our Lord Jesus Christ over evil, and he is the only God, is worthy to be praised.
ఆయనకు ఈ భూమి మీద ఉన్న ఈ దుష్టత్వమునంతా ఆయన జయించి ఉన్నాడు కాబట్టి ఆయన ఒక్కడే మన ఆరాధనకు పాత్రుడు. And for the testimony of Jesus is the spirit of prophecy. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పెను. So the central theme of the Old Testament prophecy and the New Testament preaching is the gospel of the Lord Jesus Christ. ఈ పాత నిబంధన గ్రంథము కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తును గూర్చిన సువార్త కేంద్రంగా ఉన్నది. But everything will be in order. కానీ మిగతా అన్ని విషయాలు అదే క్రమంలో ఉంటున్నాయి. So every believer has to share the testimony of Lord Jesus Christ. ప్రతి క్రైస్తవుడు యేసుక్రీస్తును గూర్చిన సువార్త ప్రకటించాలి. And here he said the testimony of the Lord Jesus Christ is the spirit of prophecy. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పెను. So we are going to have a real great food in the marriage supper of the Lamb. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయంలో చాలా మంచి భోజనము వడ్డింపబడుతుంది. And we are going to have a great and majestic worship in the God's presence. మనం దేవుని సన్నిధిలో చక్కని ఆరాధన, దేవుని స్తుతించడం, మహిమపరచడం విషయంలో కూడా అవన్నీ అనుభవిస్తాం. So we'll be right back tomorrow with the next Facebook live of this series beginning with chapter 19 verse 11. రేపు ఇదే సమయంలో ఫేస్బుక్ లైవ్ లో ప్రకటన గ్రంథము 19:11 నుంచి ధ్యానిస్తాం. Let us pray. ప్రార్థన